తన దృష్టి పెట్టాలి కనుక సంఘం కోసం దావీదు మంద కోసం ప్రాణాలను తెగించి గొర్రె పిల్లను రక్షించాడు. రెండవది, ఆయన వాళ్ళ నాన్న పిలిచి అన్నం దగ్గరికి వెళ్ళండి చెప్పారని అన్నప్పుడు ఆయన మందని అడవిలో వదిలిపెట్ల, ఒక కాపరికి అప్పగించాను అని ఉంది. 17 అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయంలో 20వ వచనం ఉంది. ఆయన దావీదు ఒక మందని ఒక కాపరికి అప్పగించి తన తండ్రి ఇచ్చినవి తీసుకుని సైన్యంలోనికి వెళ్ళాను, యుద్ధ భూమిలోనికి వెళ్ళాను. అంటే కాపరి గురించి ఎంత బాధ్యత ఉందో చూడండి. దానికి ముగుర్తుగా ప్రభువైన యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అని బోధిస్తూ ఆ గొర్రెల కొరకే తన ప్రాణాన్నే అర్పించేశాడు. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. సర్వలోకం కోసం ప్రాణాన్ని అర్పించాడు. కనుక కాపరి ఏ విధమ చేతనైనాను మంద కోసం బాధ్యత కలిగి ఉండాలి, మంద కోసం త్యాగం కలిగి ఉండాలి, మంద కోసం అనేక రకాలైనటువంటి రీతిగా ప్రయాసపడాలి. మంద అంటే మందలో కొన్ని పాలిచ్చే ఉంటాయి, కొన్ని సూడి ఉంటాయి, కొన్ని ఒట్టి ఉంటాయి, కొన్ని గొడ్డుమూతి ఉంటాయి, పెడబోయిని ఉంటాయి. వాటి వలన ఉపయోగం లేదు, అయినా దానికి మేత వేయాలి, నీళ్ళు వేయాలి. సంఘంలో కొంతమంది బాధ్యత గల వాళ్ళు ఉంటారు, సేవకుడు అంటే బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు, సంఘ కార్యక్రమాలంటే బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు, సంఘం అంటే అసలు పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యగారికి ఆమెలే బాగా ఉంది, ఆయనకేం తక్కువ అని ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. కానీ ఈనందువల్ల వాళ్ళు ఎంత నష్టం కలుగుతుందని వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏం చేస్తుంటే అయ్యగారికి ఉంది, మనం ఇచ్చేది ఏంటి, నువ్వు ఇచ్చినా ఈగిపోయినా అయ్యగారికి కొరత కాకుండా చూసుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. చెప్పకూడదు, స్తోత్రం చేయించు. నువ్వు చేతులు బిగబడితే మరొక వ్యక్తి చేతులు ఆయన వస్తాడు, కానీ నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు, నీ దీవెని కోల్పోతావు, నీ అభివృద్ధిని కోల్పోతావు. ఇవుడి మీకు ఇవ్వబడిందని వాక్యాన్ని మర్చిపోతున్నావు. అయ్యగారికి ఉందో లేదో, లక్షలు ఉన్నాయో కోట్లు ఉన్నాయో నీకు అనవసరం. నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు వాక్యానుసారంగా నువ్వు ఇవ్వాలా లేదా? ఆయన లెక్క అడిగే అధికారం నీకు లేదు, నాకు లేదు. ఎవరు అడుగుతారు? ఎన్నుకున్న ఆయన అడుగుతాడు, ఎన్నుకున్న ఆయన అడుగుతాడు. సేవకుడు లెక్క అడిగేది ఎవరు? విశ్వాసరా సేవకుడు దేవుడా? ఏమా ఎవరు లెక్క అడిగేది ఎవరు? దేవుడే కదా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. 1000 రూపాయలు వస్తే నీకు చెప్పాలా? మరి 500 వచ్చినప్పుడు, 200 వచ్చినప్పుడు మరి అప్పుడు అడగదా? ఎందుకని? తగ్గినందుకు ఇవ్వాల్సి వచ్చిందని. తగ్గినప్పుడు మరి అమ్మ నువ్వు అడిగావు కదా, 1000 రూపాయలు వచ్చినప్పుడు నేను లెక్క చెప్తా. మరి 200 వచ్చినప్పుడు కూడా చెప్తాను, మిగతా 800 ఇయ్యను. ఇస్తావా? నీకు లెక్కతో కాదు. వచ్చేవా, మోకరించేవా, ప్రార్థన చేసుకున్నావా, కుటుంబం కోసం చేసావా, బిడ్డల కోసం చేసుకున్నావా, నీ బాధలు చెప్పావా, నీ బాధ విన్నావా, నువ్వు చేయాల్సింది చేసావా, నువ్వు ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళావా? దేవునికి స్తోత్రం చెల్లించాలి. నీ బాధ్యత అది. నీ కష్టార్జితంతో నీకున్నటువంటి దానిలో సమృద్ధి అయినటువంటి సంతోషంగా పోషించబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్న దానికి ఫలితంగా దేవుని సన్నిధికి నువ్వు ఏ రీతిగా రావాలో, ఏ రీతిగా దైవం దగ్గరికి రావాలో ఆ రీతిగా వచ్చి దాన్ని అర్పించుకొని, అర్పణలను చెల్లించుకొని ప్రభు సన్నిధిలోనికి నువ్వు ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళాలి. నువ్వు ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళినప్పుడు నీ కుటుంబం, నీ బిడ్డలు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. సేవకుడిగా మేము ఎవరి మీద ఆధారపడం. విశ్వాసులు ఉన్నారు కనుక చెప్తున్నా, మీ మీద మేము ఆధారపడి సేవకు రాలా. మీరు ఇస్తారని మేము సేవకు రాలా, మీరు మాకు పోషిస్తారని సేవకు రాలా, మీరు దశమ భాగాలు ఇస్తారని మేము సేవకు రాలా, మీరు కానుకలు ఇస్తారని మాకు సేవకు రాలా, మీరు ఏదో మమ్మల్ని పైకెత్తుతారని మేము రాలా. కానీ మేము ఎందుకు వచ్చాము అని అంటే దేవునికి లోబడి వచ్చాం, దేవుని పిలుపుకు లోబడ్డాం. మా అవసరాలన్నీ తీసేసుకున్నాం, మా కొత్తలు తీసేసాం, మా ఉద్యోగాలు విడిచిపెట్టాం, మా అభివృద్ధిని విడిచిపెట్టేసాం,
మా కుటుంబాలు విడిచిపెట్టేస్తాం. నువ్వు వెళితే 1000 రూపాయలు తెచ్చుకుంటున్నావు, నేను నా భార్య వెళ్తే 2000 తెచ్చుకుంటాం. కానీ నిన్ను చూసి కాదు మేము వదిలిపెట్టి వచ్చింది. మమ్మల్ని పిలిచిన దేవుడికి మేము లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చాడు. దాని ప్రకారంగానే మేము దేవుని సన్నిధిలో పరిచర్యకు వచ్చాం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. కనుక విశ్వాసిగా నువ్వు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించు. దేవుని బిడ్డగా నువ్వు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించు. సావుకుడికి వచ్చేదాన్ని